నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలో వివిధ ఐటీ ఎంఎన్సీ కంపెనీలతో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొని అమరావతికి వివిధ కంపెనీలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ టన్నర్ చౌటరీలో కన్నుల పండుగగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు మూడవ రోజు భక్తులకు వరాహ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించరాదని సూచించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెనాలిలో దళితులపై పోలీసులు నడి రోడ్డుపై లాఠీలతో దాడి చేయడాన్ని ఖండించిన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సంబంధిత పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ను మనం అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్ ఐబీఎం ఎల్ఎన్టీకి ఆయన అభినందనలు తెలిపారు ఈ 3 సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ వర్క్షాప్ నిర్వహించారు దీనికి ఐటీ ఫార్మా వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామని చెప్పారు క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడతామని అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వివరించారు Friends, you are all aware. So many aspirations and ambitions our people have expressed today. I am remembering my olden days, that is late 90s. At that time, Bill Gates innovated internet. Because of that innovation, world has become a global village. That was the beginning. I am following, as Mr. Lokesh has rightly mentioned, I started working for IT when I was 7th class. But I applied information technology in 1983-84, just I was born at that time. So, very inspiringly, I had some vision. Information technology will bring transparency, speediness, accountability, and whatnot, everything. That was the beginning. In India, nobody had a clue how to move forward. First time, I had a meeting with, today quantum computing, at least so many people have come. At that time only few takers and some. They came, not one meeting, 2-3 meetings, we had a brainstorming. Finally we thought, we have to attempt it, we build one good iconic tower. That is where I called L&T. Even at that time, L&T was a premier organization in construction. I asked them to build high-tech city under PPP model. That was the beginning in India to promote information technology. But by that time, Bangalore and Gurgaon, they are having operations in a big way because of natural growth. Then I promoted ecosystem. Here I am using ecosystem. IT intention alone cannot serve the purpose. A quantum future cannot be built without a quantum-ready workforce. We are proud to announce. అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నిర్వహించిన నేషనల్ వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
రానున్న రోజుల్లో అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామని చెప్పారు. అమరావతికి రావాలని స్టార్టప్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు విజనరీ లీడర్షిప్ గురించి అందరికీ తెలుసునని, ఆయన ఎప్పుడూ సాంకేతికతకు పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. వర్క్షాప్కు వచ్చిన ఐటీ, ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులకు లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. That APSHE's introduction of India's first integrated curriculum in quantum technologies and AI across all our universities. I request Kamakoti Garu and Satyanarayan Garu to guide us in this journey. We are all here to learn. We are all here to collaborate. Under your guidance, Madhumurthy ji is here. Kuna Sheshidhar ji is also sitting next to you. We would love to really create a robust curriculum where our students can not only excel but actually thrive in their quantum journey. వన్ టౌన్ టర్నర్ సత్రం వద్ద జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ స్వామివారి భూదేవిని కాపాడిన వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామ అర్చనలు, ప్రత్యేక పూజలు జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ వైభవ వెంకటేశ్వర దేవస్థానం తరపున ఈవో బండారు ప్రసాద్, అర్చకులు, సేవా సంఘం వారు జగన్నాథ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సమారాధన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణతో టర్నర్ సత్రం ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ వరాహ అవతారం విశిష్టతను వివరించారు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. జై జగన్నాథ. మన విశాఖపట్నంలో పురాతనమైనటువంటి దేవాలయమైనటువంటి టౌన్ కొత్త రోడ్లో వేయించేసినటువంటి సుభద్ర, బలభద్ర, సుదర్శన సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర దశావతారోత్సవంలో భాగంగా నేడు 3వ రోజు అయినటువంటి ఈరోజు జగన్నాథ స్వామి వరాహ అవతారంలో భక్తుల జనకోటికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పూర్వం కృతయుగంలో భూదేవుని అపహరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి మహావిష్ణు అవతారమైనటువంటి మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవుణ్ణి కాపాడారు. కాబట్టి ఈరోజు వరాహ అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. తెల్లవారుజాము నుండే అనేకమైన చాలా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఈ జగన్నాథ్ వరాహస్వామి అవతారంలో ఉండేటువంటి జగన్నాథుని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు శరణాగతి భక్తి భావంతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటువంటి జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నటువంటి ఈరోజు ప్రతి భక్తుడు కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో 3వ రోజు భాగంగా ఈరోజు స్వామివారు భూదేవిని కాపాడిన వరాహ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు పొద్దున్న నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరారు. ఉదయం 10 గంటలకు మనకి వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈఓ బండారు ప్రసాద్ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే రేపు మనకి నరసింహ అవతారం అవ్వడం వలన సింహాచలం దేవస్థానం నుంచి ఈఓ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. మధ్యాహ్నం పూట మనం 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. అలాగే సాయంత్రం మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని హాయిగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నానండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టంలో వచ్చిన అర్జీలను వెంటనే ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండాస్ చేసిన శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు అత్యంత ప్రాధాన్యతతో తక్షణమే అర్జీదారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారిని తారా స్వరూప తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో వేడి వాతావరణం నెలకొంటుందని తారా స్వరూప తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్రంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఓ మోస్తారుగా వర్షాలు పడతాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నాయని, ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. ఉదయం 8:30 గంటలకి కోస్టల్ గంజటిక్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మరియు వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఏర్పడి ఉంది. దీనికి సంబంధించిన ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించుకుంది. ఇది నెమ్మదిగా కదులుతూ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా మీదుగా మనకి భూభాగం మీదకి వస్తుంది. ఈ 1 or 2 డేస్లో ఇది భూభాగం మీదకి వచ్చి అలాగా మాన్సూన్ ట్రఫ్ ప్రకారం వెళ్తుందన్నమాట. ఈరోజు మాన్సూన్ ట్రఫ్ గంగానగర్, ఢిల్లీ, సిద్ధి, జంషెడ్పూర్ మీదుగా ఈ అల్పపీడనం వరకు విస్తరించి ఉంది. ఇవన్నిటి ప్రభావం వల్ల మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే విస్తారంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు, అప్పుడప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు, అప్పుడప్పుడు గస్టింగ్ టు 60 కిలోమీటర్స్ గంటకు వీచే అవకాశం ఉంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉంది. తెనాలిలో 3 దళితుల పట్ల పోలీసులు రాక్షసంగా వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య రాష్ట్రమా లేక పోలీసుల రాజ్యమా అనే సందేహం తలెత్తుతుందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు చింతల శ్రీకాంత్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్తో కలిసి ఆయన విశాఖలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెనాలి ఘటనలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసుల చర్యను వెనకేసుకొని రావడంతో దళితుల పట్ల పాలకుల వైఖరి తేటతెల్లమైందని మండిపడ్డారు. పోలీసులే నడిరోడ్డుపై శిక్షలు విధిస్తే న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు, రాజ్యాంగం ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యతలపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము బాధితుల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల నరేష్, రాష్ట్ర సభ్యులు పాక సత్యనారాయణ, టి సత్యారావు, వి రవిబాబు, రీజనల్ కోఆర్డినేటర్ ఎం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేయడం, ఎంతోమందిని చంపేయడం, ఇట్లాంటి భయాందోళనలు క్రియేట్ చేయడం అనేది మనం ఇంతకుముందు చూసాం. కానీ ఇటీవల జరిగిన సంఘటన తెనాల్లో వీటన్నిటికీ భిన్నంగా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇది మా రాజ్యం అని ఎంతో వెనుకబడిన దేశాల్లో కూడా లేనటువంటి విధంగా నిస్సిగ్గుగా పోలీస్ వాళ్ళు ఇది ఒక పోలీస్ స్టేట్ లాగా దీన్ని తయారు చేసి ఒక 3 యువకుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి కొట్టి, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, అసలు మనకు చట్టం అనేది ఒకటి ఉందా, న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉందా అనే దానికి అనుమానం కలిగించేలాగా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల కొంత గౌరవం కూడా లేకుండా పోలీసు వాళ్ళు ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ పెద్దలు దీన్ని సమర్థించుకుంటూ ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ దీన్ని వాళ్ళందరూ క్రిమినల్స్ అని, వాళ్ళు ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారని, గంజాయి కేసులు వాళ్ళ మీద ఉన్నాయని, ఇవి ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు కొట్టడము సమంజసమే అని చెప్పేసి అనే ధోరణి సమాజంలో తీసుకురావడం చాలా ప్రమాదకరం. లాయర్స్ కమ్యూనిటీగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీన్ని ఖండిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసినట్టయితే అతన్ని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని పోలీసు వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మేము కొడతాము, మేము కేసులు పెట్టినా పెట్టకపోయినా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మేక్ ఏ డాగ్ ఏ మ్యాడ్ డాగ్ బిఫోర్ యూ కిల్ ఇట్.
ఒక కుక్కని చంపాలన్నప్పుడు ముందు దీన్ని పిచ్చి కుక్కని ప్రచారం చేయండి, అప్పుడు చంపినా కానీ ఎవరు కూడా ప్రశ్నించరు. అట్లాంటి ఒక స్వభావాన్ని ఈరోజు పోలీసు వాళ్ళు కలిగి ఉండడం అనేది ఎంత భయాందోళన కలిగిస్తుంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంత బరితెగింపు ఎప్పుడు చూడలేదు. కాబట్టి దీని మీద స్పందించడానికి కూడా ఈరోజు సమాజం భయపడుతుంది. నేనేమన్నా అంటే ఏమవుతుందో అనే ఒక భయం కూడా ఈ సొసైటీలో మేము చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. జాన్ విక్టర్ అనే అడ్వకేట్ని మరో ఇద్దరిని అన్యాయంగా 3 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా తెనాలి అనేది ఆంధ్ర ప్యారిస్ అంటారు, అది చాలా చైతన్యవంతమైన పట్టణం. ఆ పట్టణంలో ఒక పబ్లిక్ ప్లేస్లో 2 చోట్ల ప్రజలందరినీ పిలిచి 2 సిఐలు కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం చాలా దుర్మార్గమైన చర్య పోలీసులు చేశారు. దానికి వాళ్ళు గంజాయి గ్యాంగ్ అని పేరు పెట్టారు. దానిలో ఒక కరీముల్లా అనే అతనికి ఎటువంటి కేసు లేదు, రాకేష్ అనే అతను గంజాయి కేసు లేదు, జాన్ విక్టర్ అనే అతని పైన ఒక తప్పుడు కేసుని బనాయించారు పోలీసులు. వారిపై 2 సంవత్సరాలుగా ఎటువంటి కేసులు కూడా నమోదు అవ్వలేదు. కంచెరపాలెం పాఠశాలలో తరగతులు కుదించవద్దని సిపిఎం నాయకురాలు మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. పాఠశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. పాఠశాలను ఎప్పట్లాగే కొనసాగించాలని అధికారులను కోరారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం అధికారులు కొన్ని తరగతుల విద్యార్థులను వేరే పాఠశాలకు బదిలీ చేయడం పట్ల ఈశ్వరమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. 53 సంవత్సరాలుగా ఉన్న స్కూలు ఎప్పటిలాగే అన్ని తరగతులతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొన్ని తరగతుల విద్యార్థులను వేరే పాఠశాలకు బదిలీ చేయడం ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం తగదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని గతంలో వలె పాఠశాలను 1 నుంచి 5 తరగతుల వరకు నిర్వహించాలని కోరారు. తమ సమస్యల పట్ల కలెక్టరేట్ సానుకూలంగా స్పందించారని ఈశ్వరమ్మ తెలిపారు. కంచరపాలెం స్కూలు 53 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. అది ఫస్ట్ స్టాండర్డ్ నుండి 5th క్లాస్ వరకు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న 3, 4, 5 ఈ 3 క్లాసుల పిల్లల్ని పక్క స్కూల్కి మెర్జ్ చేసి 1, 2 క్లాస్ పిల్లలు మాత్రమే అక్కడ ఉంచడం జరిగింది. ఆ 1, 2 క్లాస్ పిల్లలు అక్కడ ఉండడం వల్ల అడ్మిషన్ అనేది ఎవరు రావటం లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. ఈ స్కూళ్ళు మెర్జ్ చేసే పర్పస్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. స్కూళ్ళు మాత్రం మెర్జ్ చేయకూడదు. అక్కడ క్లాస్ రూములు 10 రూముల వరకు ఉన్నాయి, పెద్ద పెద్ద రూములు ఉన్నాయి, బాత్రూములు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కానీ అలాంటి స్కూల్ నుంచి తీసుకెళ్ళి పిల్లల్ని వేరే స్కూల్లోకి పంపిస్తామన్నారు. పక్కనే కదా అని అంటున్నారు. కానీ పక్కనైనా సరే కానీ ఆ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెర్జ్ చేయకూడదు. స్కూల్కి స్ట్రెంత్ కూడా 205 మంది పిల్లలు ఉన్నారు. ఈ స్ట్రెంత్తో ఉన్న స్కూల్ని ఎందుకు మెర్జ్ చేయాలనుకుంటుందో గవర్నమెంట్ అయితే అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. 53 ఏళ్ళు బట్టి ఉన్న స్కూల్ని ఈవేళ విడదీసి 3, 4, 1, 2 స్పేర్ చేసి అలాగే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న స్కూల్ పిల్లల్ని అక్కడే ఉంచాలి. టీచర్లని 11 మంది టీచర్స్ ఉండేవారు. అక్కడ 11 మంది టీచర్స్ని ఉంచాలా. అక్కడ 4 టీచర్లే ఉన్నారు. ఇప్పుడు క్లాసులు సరిగ్గా జరగకపోయిన పరిస్థితి ఉంది. మా బడి మాకు కావాలని చెప్పి పిల్లలందరూ కూడా రోడ్డు మీద పెద్ద ధర్నా కార్యక్రమం నిరసన కూడా 5 రోజుల క్రితం చేయడం జరిగింది. ఈవేళ పిల్లలందరూ తల్లిదండ్రులు పేరెంట్స్ ఈవేళ రోడ్డు మీదకి వచ్చి మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు చెందుతున్న ఆందోళనకి ప్రభుత్వం కలెక్టర్ గారిని కూడా ఇప్పుడు మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలిసాము. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఆ స్కూలు పేరెంట్స్ చేత వాళ్ళు వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని ఆ స్కూల్ని మెర్జ్ చేయడానికి చూశారు. వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదు. వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించి అక్కడ ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం అనేది చేశారు. అందుకని చెప్పి ఆ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్పు చేయకూడదు, అక్కడే ఉంచాలి స్కూలు. మా బడి కావాలని పిల్లలందరూ కూడా ఆందోళన కూడా చేశారు.
ఏపీ పీజీ సెట్లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించిన బాలిబాని సునీల్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభినందించారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామానికి చెందిన బాలిబాని సునీల్ను సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్య పట్ల శ్రద్ధ చూపిస్తూ సునీల్ వలె పుట్టిన గ్రామానికి దేశానికి మంచి పేరు తేవాలన్నారు. తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయలక్ష్మి వెంకటరమణ, కైతి ఎర్రిబాబు, గోరపల్లి సోమనాయుడు, అల్లూరు గణపతి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి రండి. చదువు విషయంలో ఎవరితో ఏం చేద్దామని ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజలతో పాటు పలువురు కార్పొరేటర్లు తమ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించారంటూ మేయర్కి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించి వారి సమస్యలను మేయర్ సావధానంగా ఆలకించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని మేయర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల జాప్యం చేయొద్దని అన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కార్పొరేటర్ పీతల మూర్తి మేయర్కి వినతి పత్రం అందజేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు జీవీఎంసీ పలు విభాగాలకు చెందిన ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ రైల్వే పెన్షనర్ల అసోసియేషన్ దొండపర్తిలో డీఆర్ఎం కార్యాలయం ఎదుట మానవహారాన్ని నిర్వహించింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ చట్టాన్ని సవరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చట్ట సవరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు కొండలరావు, నాగేశ్వరరావు, భగవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానాన్ని ఖండించారు. ఇన్నాళ్లు పెన్షన్ ఉద్యోగి హక్కుగా ఉండేదని అన్నారు. నేడు ప్రభుత్వం చేస్తున్న సవరణ కారణంగా ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ పొందే అవకాశాన్ని కోల్పోతారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు తరచూ పెన్షన్ నిబంధనలను మారుస్తూ పెన్షన్ పొందుతున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తమ చర్యను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆందోళనలో అసోసియేషన్ నేతలు శేషాద్రి, నరసింగరావు, రమణ, జగ్గారావు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎల్లప్ప కొండలరావు అండి. రైల్వే పెన్షనర్ అసోసియేషన్ విశాఖపట్నానికి నేను అధ్యక్షుడిగా చాలా సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను. మా యొక్క ఉద్యోగస్తుల రిటైర్డ్ ఉద్యోగుల తాలూకా కొన్ని సాధక బాధకాల రూపాన ఈరోజు నిరసన తెలియజేయడానికి డిఆర్ఎం ఆఫీస్ ముందు మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడాను నిరసన తెలియజేయడానికి క్యూలో నిలబడి ఉన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతవరకు మాకు వస్తున్నటువంటి సదుపాయాలు, ఫైనాన్షియల్ సదుపాయాలు, పే కమిషన్ కానీ లేదా డిఏ కానీ ఎన్హాన్స్ చేసినప్పుడు దాని తాలూకా ప్రతిఫలాన్ని అప్పచెప్తుండేవారు. ఈ మధ్యన పార్లమెంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను కూడా బిల్ పాస్ చేసి దాన్ని ఓకే చేశారు. ఇక మీదట మాకు ఏ బెనిఫిట్స్ కూడా రావనేటువంటి ఇది రూఢి అయింది. కాన మేము నిరసన తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రజల దగ్గరికి వచ్చి మేము నిలబడి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు బీవీ రమణ అండి. నేను రిటైర్డ్ లోకో పైలట్ మెయిల్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో రిటైర్ అయ్యాను. ఈరోజు మా ఈ పెన్షన్ తాలూకా ఆందోళన గల కారణం ఏంటంటే మొన్న మార్చి 25వ తారీఖున ఫైనాన్స్ బిల్లులో నుంచి మా పెన్షనర్స్ తాలూకా దీనిపై ఒక 2 వాక్యాలుగా ఏదో ఒక చట్టం చేశారనేసి పెన్షనర్స్ అందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి వార్త బయటకు విడుదలైంది. దాని రూపకల్పంగా ఇంతవరకు ఉన్నటువంటి పెన్షనర్స్ హక్కుని గవర్నమెంట్ చట్టం రూపంలో చేసింది కాబట్టి
దాన్ని కంటిన్యూషన్ మాకు మా హక్కుగానే పరిగణించాలనే ఉద్దేశంతో ఈరోజు మా పెన్షనర్స్ అందరం కూడా దానికి వ్యతిరేకంగా మేము ఈ మానవహారం అనేది నిర్వహిస్తున్నాము. అది డిఆర్ఎం గారికి మెమోరాండం కూడా సమర్పిస్తాము. అలాగే వివిధ ప్రాంతాల నుండి అవతల విజయనగరం నుండి విశాఖపట్నం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ సంఘాలు కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. మీకు తెలుసు మేడం గారు చట్టం రూపంలో చేయించిన దాని తాలూకా కారణం ఏంటంటే 8th పే కమిషన్లో వచ్చేటప్పుడు పెన్షనర్స్ పాత పెన్షనర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు, అలాగే డిఆర్లు కూడా వాళ్ళకి ఏం వర్తించవు అనే ఒక ఇది వచ్చింది. కాబట్టి దాని మీద పెన్షనర్స్ అందరం కూడా ఆందోళన దిగి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దాన్ని ఏ చట్టం అయితే చేశారో దాన్ని రూపకల్పన అంటూ చేయకుండా దాన్ని అణచివేయవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారికి ఇటువంటి సీనియర్ సిటిజన్స్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. దేశ విదేశాల్లో బీభత్సమైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మా పెన్షనర్స్ కడుపు కొడతారని మేము అనుకోవట్లేదు. ఆయన ఆ చట్టం తాలూకా తీసుకొచ్చింది ఆయన తొక్కి పెట్టాలనేసి మా పెన్షన్ అందరి తరఫున కూడా మేము గౌరవ ప్రధానమంత్రి గారికి మేము కోరుకుంటున్నాం. ఆయన చూశారు మీరు ఈరోజు పెన్షన్ 20,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయని ఆయన అనుమానం కలుగుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్కు ప్రశ్నించారు. భారతదేశంలో ఒక రాజ్యాంగమే ఉందని, అయితే రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు జరుగుతున్నాయన్న అనే అనుమానం కలుగుతుందని అన్నారు. సోమవారం ఉదయం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన అనంతరం బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షానికి ఒక రూలు, అధికార పార్టీకి ఒక రూలా అని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పర్యటనలో కారు కింద పడి ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోతే యుద్ధ ప్రాతిపదికన సీసీ ఫుటేజ్ వీడియోలు తీసి కేసు పెట్టారన్నారు. మరి అదే విధంగా పల్లా శ్రీనివాసరావు అనుచరులు తనపై హత్యా ప్రయత్నం చేస్తే ఫిర్యాదు చేసి 50 రోజులైందని, కలెక్టర్కు ఫిర్యాదు చేసి 30 రోజులు అవుతుందని తెలిపారు. అక్కడ రోడ్డు ప్రమాదంలో డ్రైవరు జగన్ అనుచరుల పట్ల ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారందరిపైన కేసు నమోదు చేశారని, మరి పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో వారి అనుచరులు చేసిన హత్యా ప్రయత్నానికి కేసు నమోదు చేయలేదు అని అన్నారు. ఈరోజు మనం చూసాం, మన జగన్మోహన్ పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగరాయన వ్యక్తి చనిపోవడం జరిగింది. దాన్ని మేము తప్పట్లేదు. కానీ దానికంటే ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు అంటే ఏంటి? అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షానికి రూల్ ఉందని అడుగుతున్నాను. కలెక్టర్ గారు స్పందించారు, దాని మీద క్లియర్గా రాశారు. ఐ విల్ టేక్ యాక్షన్ చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, మనం June 11th కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మీద ఫిర్యాదు చేశాను, ఎటువంటి యాక్షన్ లేదని. అందువల్ల పోలీస్ కమిషనర్ గారు స్పందిస్తున్నా సరే వాళ్ళ ఏసీపీ కానీ డీసీపీలు కానీ స్పందించట్లా. అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇది షేమ్ అన్న గవర్నమెంట్. అదాని గంగవరం పోర్టు కమిటీ సభ్యుడు గండిపల్లి అమ్మోరు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గంగవరం నిర్వాసితులకు ఇచ్చిన 1-time సెటిల్మెంట్లో ఇంకా 2 లక్షలు ఇవ్వలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. నిర్వాసితులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయినట్లే కలెక్టర్ చెప్పారని మీడియాతో మాట్లాడుతూ అమ్మోరు తెలిపారు. మిగిలిన 2 లక్షలు త్వరలోనే మంజూరు అవుతాయన్నారు. నిర్వాసితులు ఇచ్చిన సొమ్ముకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ భయం లేదని, అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉంటాయని కలెక్టర్ చెప్పారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరి పలు దఫాల కలెక్టర్ ఆఫీస్ స్పందనకు రావడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా మా కుటుంబాలే పరిగణలో తీసుకొని స్పందనలో మంచి శుభవార్త తెలియజేశారు. ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా 2 లక్షలు డిబేట్ చేసుకోవడం వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఎటువంటిది లేదు, రాదు అని మరి ఈ స్పందన వేదికగా మాకు తెలియపరచడం జరిగింది. కలెక్టర్ గారికి అలాగే ప్రభుత్వ అధికారులందరికీ కూడా మా కార్మికులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అదాని గంగవరం పోర్ట్ మేనేజ్మెంట్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం కలిగించకుండా మరి కార్మికులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక మేరకు మరి వారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1-time సెటిల్మెంట్లో భాగంగా 27 లక్షలు మాకు ఒప్పందం జరిగింది. ఇళ్ల పట్టాలు మంజూరులో జాప్యం జరిగితే ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇంటి ముందు తమ నిరసన తెలుపుతామని సిఐటియు నేత సుబ్బారావు హెచ్చరించారు. 35వ వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే వంశీ నిలుపుకోవాలన్నారు. 35వ వార్డులో శ్రీ దుర్గమాంబ యువజన సంఘం ఆధ్వర్యంలో నివాసం ఉంటున్న పేదల పట్టాలకు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాయకులు వినతి పత్రం అందజేసి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ జాప్యం చేయకుండా రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు.
35వ వార్డులో ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కొంతమందికి ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకుండా జాప్యం చేయడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంశీకృష్ణ వారికి పట్టాలు మంజూరు చేసి మాట నిలుపుకోవాలన్నారు. మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తే మేము 3 నెలల్లోనే మీకు పట్టాలు ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. ఇక్కడ వంశీకృష్ణ గారిని గెలిపించాం. ఎందుకు గెలిపించాం అంటే మీ పట్టాలు గ్యారంటీగా ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చి మేము నిరూపించుకుంటాం అన్నారు. సంవత్సరం 2వ సంవత్సరం వచ్చింది, సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ రోజుకి పట్టాల కోసం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారేమో రోజు పట్టాలు ఇస్తున్నాం మీకు ఎందుకు అని చెప్తున్నారు, కానీ పట్టాలు ఎక్కడికి ఆచరణలోకి రాలేదు. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్స్ చర్చిలో జరిగిన పునీత పేతురు పునీత్ పాల్ మహోత్సవంలో దక్షిణ భారతదేశం తరపున విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుమల బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోప్ లియో 4 చేతుల మీదుగా బాలశౌరికి పాలియంను బహుకరించారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 54 మంది మెట్రోపాలియన్ అగ్రపీఠాధిపతులకు పాలియంను అందజేశారు. భారతదేశం నుంచి 3 అగ్రపీఠాధిపతులకు ఈ గౌరవం లభించింది. పాలియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం. మహోత్సవాలు నిర్వహించే పరిశుద్ధ దివ్య బలి పూజల్లో వీటిని అగ్రపీఠాధిపతులు ధరిస్తారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతిలో వివిధ ఐటీ ఎంఎన్సీ కంపెనీలతో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్. కార్యక్రమంలో పాల్గొని అమరావతికి వివిధ కంపెనీలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. టన్నర్ చౌటరీలో కన్నుల పండుగగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. 3వ రోజు భక్తులకు వరాహ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్య పరిష్కార వేదిక. ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించరాదని సూచించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. తెనాలిలో దళితులపై పోలీసులు నడి రోడ్డుపై లాఠీలతో దాడి చేయడాన్ని ఖండించిన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్. సంబంధిత పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.